Find the derivative of cos square x from the first principle. Let f of x is cos square x, that is equal to 1 plus cos 2x by 2. ఈ ఫార్ములా ఉంది కదా, f of x plus h అంటే 1 plus cos 2 into x plus h by 2, that is equal to 1 plus cos of 2x plus 2h by 2. f dash x, limit f of x plus h minus fx by h as h tends to 0, that is equal to limit 1 plus cos 2x plus 2h by 2 minus 1 plus cos 2x by 2 by h as h tends to 0. అంతే కదా. సో ఇప్పుడు ఎల్సిఎం తీసిన 2 వస్తుంది, కింద డినామినేటర్లో h ఉంది, సో 2h అవుతుంది. సో 1 ప్లస్ కాస్ 2x ప్లస్ 2h మైనస్ 1 మైనస్ కాస్ 2x, 1 క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ కాస్ 2x ప్లస్ 2h మైనస్ కాస్ 2x బై 2h యాజ్ h టెన్స్ టు 0. ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మ్లో ఉంది కదా, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2, అది కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మ్ బై 2h, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, కింద 2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ సైన్ ఈ 4x ప్లస్ 2hలో 2 బయటికి తీద్దాం, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో 2 న్యూమరేటర్లో 2x ప్లస్ h ఉంటుంది, సైన్ h బై h. ఇప్పుడు సెపరేట్ చేద్దాం, సెపరేట్ చేస్తే మైనస్ లిమిట్ సైన్ ఆఫ్ 2x ప్లస్ h ఇంటూ ఈ హెచ్ని ఇందాక చెప్పాను కదా సైన్ హెచ్కి, సైన్ h బై h యాజ్ h టెన్స్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 2x, ఎందుకంటే h వాల్యూ 0 వేస్తే ఫస్ట్ పార్ట్లో సైన్ 2x ఉంటుంది, సో మైనస్ సైన్ 2x ఇంటూ ఇది 1 అయిపోతుంది, లిమిట్ సైన్ h బై h యాజ్ h టెన్స్ టు 0 ఇస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 2x. దెర్ఫోర్ d బై dx ఆఫ్ కాస్ స్క్వేర్ x ఇస్ మైనస్ సైన్ 2x. ఈ రకంగా ఫైండ్. ముందర కాస్ స్క్వేర్ x అంటే 1 ప్లస్ కాస్ 2x బై 2, ఇంకా అక్కడి నుంచి మిగతాదంతా కూడా సేమ్, మన ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ చేయడం అదంతా కూడా మిగతాదంతా కూడా సేమ్, ఆ రకంగా చేయాలి. నెక్స్ట్, ఇఫ్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఏ ప్లస్ వై, దెన్ షో దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై బై సైన్ ఏ. గివెన్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఏ ప్లస్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ వై బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ వై బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1 కదా, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు యూ బై వి ఫామ్లో ఉంది, వి స్క్వేర్ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై హోల్ స్క్వేర్, వి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ యూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే ఏంటి సైన్ వై, మైనస్ యూ ఇంటూ అంటే సైన్ వై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి సైన్ ఆఫ్ ఏ ప్లస్. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ వై ఇస్ కాస్ వై డివై బై డిఎక్స్ మైనస్ సైన్ వై ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై, అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ వైకి డెరివేటివ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై, ఆ ఏ ప్లస్ వైని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్, దానికి డెరివేటివ్ 0, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే డినామినేటర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చు, న్యూమరేటర్ ఇక్కడ రాసు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ కాస్ వై మైనస్ సైన్ వై ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్, మొత్తంగా డివై బై డిఎక్స్ కామన్ తీసు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కాస్ ఇక్కడ డివై బై డిఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై మైనస్ వై, సైన్ కామన్ తీసాం కదా, కామన్ తీసేస్తే ఫస్ట్ పార్ట్లో ఏమో ఏ ప్లస్ వై అయింది, సెకండ్ పార్ట్లో ఏమో మైనస్ వై కామన్ తీస్తాం, సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ ఇంటూ డివై బై డిఎక్స్. ఈ రకంగా వస్తుంది. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉందండి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనమాట, అందుకు ఏ అంటే ఏ ప్లస్ వై, బి అంటే వై, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై మైనస్ ఆ రకంగా వచ్చింది. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ డివై బై డిఎక్స్, దేర్ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ వై బై సైన్ ఏ. ఈ సైన్ ఏని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించాలి. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, డిఫరెన్షియేట్ tan ఇన్వర్స్ 2x by 1 minus x square with respect to sin inverse
2x by 1 plus x square. రెండు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చి డిఫరెన్షియేట్ చేయండి. f of x is equal to tan inverse 2x by 1 minus x square. g of x is sin inverse 2x by 1 plus x square. u is equal to tan inverse 2x by 1 minus x square అనుకుందాం. x is equal to tan theta పెడితే ఫార్ములా అయిపోతుంది అందుకని. సో రెండిట్లో కూడా అన్నా u is equal to tan inverse 2 tan theta by 1 minus tan square theta. That is equal to tan inverse tan 2 theta. So that is 2 theta కదా. theta అంటే ఏమిటి? tan inverse x. So u is equal to 2 tan inverse x. Differentiating on both sides with respect to x చేద్దాం. ఇప్పుడు du by dx is equal to 2 into d by dx of tan inverse x. tan inverse x డెరివేటివ్ ఏమిటి? 1 by 1 plus x square. And that is equal to 2 by 1 plus x square. Let v is equal to, ఇప్పుడు v అంటే సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కదా అదాన్ని సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x చెప్పాను కదా ఇందాక. మళ్ళీ x is equal to tan theta by ఇది కూడా ఫార్ములాకి వచ్చేస్తుంది sin 2 theta అనమాట. 2 tan theta by 1 plus tan square theta is sin 2 theta. చిన్న తేడా అండి, tan 2 thetaకి sin 2 theta. tan 2 theta ఏమో 2 tan theta by 1 minus tan square theta వస్తుంది. sin 2 theta ఏమో 2 tan theta by 1 plus tan square theta వస్తుంది. సో దట్ ఈస్ ఇప్పుడు సైన్ ఇన్వర్స్ sin 2 theta అంటే దట్ ఈస్ 2 theta. దట్ ఈస్ ఈక్వల్ 2 tan ఇన్వర్స్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేస్తే 2 ఇంటూ d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈ రకంగా వస్తుంది. 2 ఇంటూ d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇస్ 1 by 1 plus x. దట్ ఈస్ ఈక్వల్ 2 by 1 plus x. నౌ du by d కదా. ముందర పారామెట్రిక్ ఈక్వేషన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ రకంగా అనమాట. రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చి డెరివేటివ్ ఫైండ్ చేయమంటే ఆ రకంగా చెప్పండి. సో du by dx ఇంటూ 2 by 1 plus x square బై dv by dx du by dx బై dv by dx అని రాయొచ్చు కదా. du by dvని du by dx అంటే 2 by 1 plus x square బై dv by dx is 2 by 1 plus x. క్యాన్సిల్ అయిపోయి మొత్తం du by dv is 1. ఈ రకంగా ఫైండ్ సేమ్ అనమాట. అలాగే చేస్తాం రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చి. రెండిట్లో కూడా మనకి tan theta సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, రెండు ఫార్ములాస్ అయిపోతాయి. ఒకటేమో tan 2 theta, ఇంకోటేమో sin 2 theta. ఆ రకంగా వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా అంత పారామెట్రిక్ ఈక్వేషన్. ఇఫ్ x is equal to a into cos t plus t sin t, y is equal to a into sin t minus t cos, then find dy by dx. x is equal to ఈ రకంగా ఇచ్చారు, a into cos t plus t sin. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు dx by dt ఫైండ్ చేస్తాం. చెప్పుకున్నాం కదా ఇందాక చెప్పాను కదా పారామెట్రిక్ ఈక్వేషన్స్. dx by dt అంటే d by dt ఆఫ్ a into cos t plus t sin t, d by dt ఆఫ్ cos t minus sin t, d by dt ఆఫ్ t sin t అంటే uv ఫార్ములా ఉంది కదా, t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin t cos t ప్లస్ sin t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t 1. ఇప్పుడు a ఇంటూ మైనస్ sin t ప్లస్ t cos t ప్లస్ sin t మైనస్ sin t ప్లస్ sin t క్యాన్సిల్, at cos t వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ sin t మైనస్ t cos t వచ్చింది కదా. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఉంది కదా, దాన్ని చేద్దాం. dy by dt ఫైండ్ చేస్తే dy by dt ఫైండ్ చేస్తే d by dt ఆఫ్ a ఇంటూ sin t మైనస్ t cos t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a బయటకు తీసుకొస్తే d by dt ఆఫ్ sin t మైనస్ d by dt ఆఫ్ ఇక్కడ t cos t. ఇక్కడ కూడా అంతే uv ఫార్ములా అప్లై చేస్తాం. a ఇంటూ sin t డెరివేటివ్ cos t మైనస్ t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos t మైనస్ sin t ప్లస్ cos t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 cos t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t sin t మైనస్ cos t. సో ప్లస్ cos t మైనస్ cos t క్యాన్సిల్ అయిపోయి at sin t వస్తుంది. ఇప్పుడు dy by dt by dx by tan ఈ రకంగా చేయాలి. థ్యాంక్ యూ.